అందరికీ నమస్కారం, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. సో మనము తరచూ అమ్మాయిలపైన ఏదైతే కిడ్నాప్లు ఇవన్నీ కూడా మనం వార్తలు రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి వార్త వీటన్నిటితో పోలిస్తే కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. మరి వినడానికి కూడా చాలా చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ ఫోటో చూపిస్తా, ఫోటో చూపించినాక మాట్లాడతా. ఈ ఫోటో చూసిరు కదా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ఏంటంటే లక్ష్మీ మీనన్. ఈమె ఒక హీరోయిన్. సో మలయాళ యొక్క ఇండస్ట్రీలో మరి ఈ యొక్క లక్ష్మీ మీనన్ హీరోయిన్ అనమాట. అయితే తను ఏం చేసింది అంటే ఒక బార్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితోనే ఒక గొడవ అయిందంట, చిన్న గొడవ. అయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగితో గొడవడంతో కంప్లీట్గా ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగిని మధ్యలో అడ్డగించి మొత్తం మీద కిడ్నాప్ చేసిందంట ఈ యొక్క లక్ష్మీ మీనన్ అనే హీరోయిన్. అయితే ఆ యొక్క గొడవ అసలు ఏం జరిగిందో ఏంటైతే మనకైతే తెలీదు. మొత్తం మీద బార్కు వెళ్ళినట్టు క్రమంలో మరి ఆ బార్ దగ్గర అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో గొడవ అవడంతో మరి ఇక అక్కడి నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోయిందంట ఈ యొక్క హీరోయిన్ లక్ష్మీ మీనన్. దాని తర్వాత ఎవరైతే ఆ ఐటీ ఉద్యోగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో మధ్యలో అడ్డగించి కొంతమందిని అయితే గ్యాదర్ చేసి వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి అయితే అతన్ని కిడ్నాప్ చేసేసిందట కంప్లీట్గా. అంటే నాతోనే గొడవ పెట్టుకుంటావా, నేను ఎవరో తెలుసా అన్నట్టుగా మరి మొత్తం మీద అయితే తననైతే కిడ్నాప్ చేయడం జరిగిందట. తనపైన దాడి చేసి కిడ్నాప్ చేసిరట కొంతమంది ఈ లక్ష్మీ మీనన్ యొక్క ఫ్రెండ్స్. మరి కారులో ఎక్కించి పరారైపోయారట. అయితే ప్రస్తుతం మరి ఈ యొక్క లక్ష్మీ మీనన్ యొక్క ఫ్రెండ్స్ని అందరినీ కూడా మరి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లక్ష్మీ మీనన్ ఎవరైతే హీరోయిన్ ఉన్నదో మరి ఏమైనా ప్రజెంట్ అయితే పరారిలో ఉందట. సో తన కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సో మరి నిజంగా ఇది ఒక షాకింగ్ వార్తనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయిల మీద దాడులు చేసి పరారైనటువంటి వాళ్ళని చూసినాం. మరి అమ్మాయిలను ఎన్నో చిత్రహింసలకు లేదంటే టార్చర్ చేస్తూ మరి కొంత ఫ్లర్టింగ్ చేసినటువంటి వార్తలు మనం ఎన్నో విన్నాం. మరి ఒక హీరోయిన్ అయిన నుండి అంటే ఒక మంచి పొజిషన్లో ఉండి మరి ఇలాంటి ఘటనలకు పాల్పడడం అనేది నిజంగా చాలా అసలు దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఒకవేళ ఈ యొక్క వార్త బయటకు వచ్చి మరి అందరు కూడా స్ప్రెడ్ అయితే నా కెరీర్ ఏమైపోతుంది అని ఒక చిన్న కూడా ఆలోచన కూడా లేకుండా సరే గొడవ అయింది, ఒకవేళ తన తప్పు ఉంటే మరి ఖచ్చితంగా సోషల్ మీడియాలో తన తప్పు ఉందని చెప్పి ఎక్స్ప్లెయినేషన్ ఇస్తూ మరి ఒక వీడియో పెట్టవచ్చు. లేదంటే అక్కడ పోలీస్ వాళ్ళని పిలిపించి అక్కడే మరి ఒక తప్పున్న వ్యక్తిని మరి ఏమంటారు మొత్తం మీద పోలీస్ వాళ్ళకైతే అప్పగించవచ్చు. మరి మొత్తం మీద ఇక్కడ తప్పు ఎవరితో తెలియకపోయినా కూడా మొత్తం మీద అయితే మచ్చ మాత్రం అంటే అతను తప్పైనప్పటికీ ఈ అమ్మాయి యొక్క తప్పైనప్పటికీ కూడా మొత్తం మీదనైతే ఇప్పుడు కెరియర్ ఎవరిది ఖరాబ్ అయిపోయింది ఈమెదే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మలయాళ ఇండస్ట్రీ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అని చెప్పి మొత్తం మీద సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఎన్ని రోజులు తప్పించుకొని తిరిగినప్పటికీ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టకుండా మరి ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఎప్పుడు బయటకు రావాల్సిందే కదా. బయటకు వచ్చి ఏదో సినిమానో లేదంటే సీరియల్లో చేసినటువంటి క్రమంలో అందరూ కూడా గుర్తుపట్టి ఓకే ఈమెని బార్ దగ్గర గొడవైంది, అతన్ని కిడ్నాప్ చేసిందంట అని చెప్పి చెప్పుకోరా. మరి మొత్తం మీద కెరీర్ నాశనం చేసుకున్నట్టే కదా ఇదంతా కూడా. మరి మొత్తం మీద ఒక ఈ మలయాళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఉన్నారో ప్రజెంట్ అయితే మరి పరారిలో ఉన్నారట. మరి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారట. మరి ఐటీ ఉద్యోగి పైన ఈ యొక్క లక్ష్మీ మీనన్ యొక్క ఫ్రెండ్స్ అయితే దాడి చేసి మరి కారులో అయితే మరి ఎక్కించుకొని అయితే కిడ్నాప్ చేయడం జరిగిందట. మొత్తం మీద అయితే యొక్క ఫ్రెండ్స్ని అయితే పోలీసులు అయితే మరి అరెస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.